అందరికీ నమస్కారం. నేను మీ బి మురళీధర్ రాజు. అయితే మొన్న మనము నర్సమ్మ ఇంటి నీటి సమస్యపై ఒక వీడియో చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం దొరికిందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మనం రాత్రి గ్రూప్లో చూసుకున్నాం, నరసమ్మ ఇంటి దగ్గర నల్లా నుంచి నీళ్లు వస్తున్నట్టు ఒక ఫోటో షేర్ చేశారు. చాలా సంతోషం. కానీ దాని కింద ఒక మెసేజ్ కూడా పెట్టిండ్రు. అదేమిటంటే నర్సమ్మకు నీటి ప్రాబ్లమే లేదు, కానీ కొంతమంది ఈ సమస్య పైన దుష్ప్రచారం చేస్తుండ్రు, పబ్లిసిటీ కోసం ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తుండ్రు అని చెప్పి ఒక మెసేజ్ పెట్టిండ్రు. అయితే నేను అడుగుతా ఉన్నా, ఆమె సమస్యని నా దృష్టికి తీసుకొచ్చింది 5 తారీఖు రోజు. నేను ఆమె సమస్యని ప్రజల దృష్టికి తీసుకెళ్ళింది 6 తారీఖు రోజు. మరి ఈ సమస్య పరిష్కారం అయింది 8 తారీఖు రోజు. మరి ఇది నిజంగా దుష్ప్రచారమే అయితే, ఇది ఫేక్ న్యూసే అయితే, మరి 6 తారీఖు రోజు నేను ఆమె సమస్యని ప్రజల దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు 6 తారీఖు రోజు ఎందుకు దాన్ని నల్ల సమస్య లేదు, నీటి సమస్య లేదని మీరు నిరూపించుకోలేకపోయినరు? 8 తారీఖు నీళ్ళు ఎందుకు వస్తున్నట్టు చూపించిండ్రు? అంటే ఓటమిని ఒప్పుకోలేక, నిజాన్ని జీర్ణించుకోలేక, ఏం చెప్పాలో తెలియక దీన్ని దుష్ప్రచారము అని చిత్రీకరించింది. అయితే ఆ నల్లలో ముందు నుంచే నీళ్ళు వస్తున్నాయా, లేకుంటే నిన్న మొత్తున ఏమన్నా మరమ్మతులు చేశారా అనేది ఆ ఇంటి వాళ్ళని కానీ ఆ ఇంటి పక్కల నివసించే వాళ్ళని కానీ అడిగి తెలుసుకుందాం. ఖాళీ 3-4 రోజులు ఆయన అంతకుముందు అయితే రాకుండా, అసలు మీ ఇంట్లోకి నల్లలే లేకుండే కదా. వాళ్ళ ఇంటికి కూడా అది లేదు, నర్సమ్మ వాళ్ళ ఇంటికి కూడా అది కేసీఆర్ నల్లు వచ్చినప్పుడే వస్తుండే, ఉత్తప్పుడు రాకుండే. నిన్న మొన్న పైప్ లైన్ చేసినందుకు వస్తున్నాయి నీళ్లు. మన కేసీఆర్ నల్లు ఒక్కటే వస్తుండే. అరే ఇప్పుడు దినం వస్తుంది కదా మౌలప్ప. మొన్న కాజల్ బీరే వచ్చినాక మొన్న కలిపినాయి పాత నల్లకు పైప్ లైన్ కలిపిండా, దీని కేసీఆర్ నల్లకు కలిపిండు. అట్లా కలిపిండా? ఓకే ఓకే. మొత్తానికి వాటర్ అయితే వస్తున్నాయి కదా మన ఇంటి దగ్గర, సన్నం వస్తున్నాయి వాటర్. ఓకే ఓకే. ఈ వీడియో చూసినాక మీకు అర్థమైంది కదా, నిజాన్ని అబద్ధం చేయడానికి, అబద్ధాన్ని నిజంగా క్రియేట్ చేసి ప్రజలను నమ్మించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీ చేతిలో అధికారం ఉందని చెప్పి మీరు ఏం చెప్తే అది, ఏం న్యూస్ పెడితే అది నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలు వెర్రి వాళ్ళేం కాదని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. ఇక మరి అదేవిధంగా నా మిత్రుడు రమేష్ ఒక మెసేజ్ పెట్టిండు. గ్రామ పంచాయతీ ప్రజా సేవకే ఏర్పాటు చేయడం జరిగింది, ప్రజలకు ఏ సమస్య ఉన్నా, ఏ వీధిలో ఏ సమస్య ఉన్నా మేమే స్వయంగా వచ్చి ఆ సమస్యని పరిష్కరిస్తాము అని చెప్పి ఓ వీడియో చేసిండు. గత 5 నెలల నుంచి ఏ వీధిలో ఎంత మురికి ఉంది, ఏ వీధిలో ఎట్లా నీళ్లు పోతున్నాయి అనేది ప్రతిదీ నేను ప్రజల దృష్టికి, మీ దృష్టికి తీసుకొస్తానే ఉన్నాను. మరి వాటన్నిటికీ పరిష్కారం నువ్వేం చేసినావని చెప్పి నేను అడుగుతుండా. ఈరోజు తెలుగు గల్లీలో నీళ్లు వారుతుంటే అక్కడున్న చిన్న చిన్న పిల్లలకు ఎంతో రోగాలు వస్తున్నాయి. గొల్లగీరులో సీసీ రోడ్లపై నీళ్లు వారుతుంటే బండ్లు స్లిప్ అయి కింద పడుతున్నాయి.
కొత్తగేరిలో నీళ్లు వారుతుంటే మనుషులు నడవడానికి కూడా వస్తలేదు. వీరి పరిష్కారం మొత్తం నువ్వేం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నా.